హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ ఆపరేషన్ వ్యాలంటైన్ అనే మూవీ ఇప్పుడు రాబోతుంది. తను వరుసగా కొత్త ప్రయోగాలు చేస్తున్నాడు. అంతరిక్షం అని, దాని తర్వాత గాంధీవదారి అర్జున అని చెప్పేసి కొత్తగా స్పై జోనరు ఎన్నో చేస్తున్నాడు. కాకపోతే ఏది సక్సెస్ అవ్వడం లేదు. చూద్దాము ఈ మూవీతో సక్సెస్ అందుకుంటాడో లేదో. కాకపోతే తను కొత్త ప్రయోగాలు చేస్తూనే అలాగే తను నచ్చిన కోవలో చేయడం అనేది మంచిది. ఈ స్టోరీ ఎలా ఉండబోతుంది, ఏం కథ అనేది ట్రైలర్ అయితే చాలా టైట్గా కట్ చేశారు. మరీ అంత ఎక్కువ కథ రివీల్ చేసే అంత అనిపించలేదు. కాకపోతే నేను అనుకుంటున్న స్టోరీ లైన్ ఎలా ఉండబోతుంది అంటే, రుద్ర అనే క్యారెక్టరైజేషన్లో తను ఉండబోతాడు. లేకంటే తన కోడ్ నేమ్ అయి ఉండొచ్చు. ఎయిర్ స్పేస్ నుంచి, అంటే మన ఇండియా వాళ్ళ నుంచి ఎత్తుకున్న ఒక అంశం, అంటే రియల్ ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని తీస్తున్నారని అనుకోవచ్చు. ఎందుకంటే ఈ నడవన వర్షంగా అవే వస్తున్నాయి కాబట్టి బహుశా ఇది కూడా ఒక అంశం అయి ఉండొచ్చు. వరుణ్ తేజ్ క్యారెక్టర్ పరంగా ఏముంటుందంటే, తను మామూలుగా ఎయిర్ ఫోర్స్లో పనిచేస్తున్న ఫీల్డ్ ఆఫీసర్ కాకుండా కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉన్న అతను అందరికీ ట్రైనింగ్ ఇస్తున్న టైంలో అకస్మాత్తుగా వచ్చిన ఒక మిషన్లో, అంటే తనకు ఆల్రెడీ సక్సెస్ అయిన జర్నీ అది. తర్వాత తన ఎయిర్ ఫోర్స్ నుంచి దాని తర్వాత ట్రైనీగా వచ్చినప్పుడు కొత్త వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తున్న టైంలో ఒక సీరియస్ మిషన్, లేదంటే మన ఇండియాకు సంబంధించి ఏదో ఒకటి నష్టం జరుగుతుందనో, లేదంటే అక్కడ కాశ్మీర్ ప్రాంతాల్లో కానీ, లేదంటే మన దేశానికి ముప్పు ఉంది పాకిస్తాన్ నుంచి అని తెలుసుకున్నప్పుడు రుద్ర అనే అతని టీంతో, 5-6 మంది టీంతో తను వెళ్ళి ఏ విధంగా ఆ మిషన్ని ఛేదించాడు, అసలు ఎందుకు తను ఒక ఎయిర్ ఫైటర్గా కాకుండా ట్రైనీగా మారాడు అనేది మిగతా స్టోరీ ఉండవచ్చు. తన బ్యాక్ స్టోరీ కానీ, అలాగే తన లవర్ కూడా ఎందుకు ఎయిర్ కంట్రోల్లో పనిచేస్తుంది అనేది మిగతా అన్నీ మూవీలో తెలుస్తుంది. విజువల్స్ పరంగా అయితే పర్లేదు. అంతరిక్ష మూవీ అనే దానికంటే ఈ మూవీలో విజువల్స్ చాలా బాగున్నాయని చెప్పుకోవచ్చు. చూద్దాం కొత్త ప్రయోగం ఏమన్నా సక్సెస్ అవుతుందేమో. వ్యాలంటైన్ రోజునే వ్యాలంటైన్ రిలీజ్ అవుతుంది. ఆల్ ది బెస్ట్ వరుణ్ తేజ్. కొత్త వాళ్ళతో సినిమాలు చేయడం డేరింగే కావాలి. కాకపోతే తన నచ్చిన కోవలో, తనకు తెలిసిన కోవలో చేసుకుంటే మంచి సక్సెస్ కూడా అందుకుంటాడు. ఆల్ ది బెస్ట్ వరుణ్ తేజ్. మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ చాలామందిని రివీల్ చేయలేదు. ఓన్లీ జస్ట్ ఎయిర్ ఫైటర్స్ మీదనే ఫోకస్ పెట్టారు ఎక్కువ. చూద్దాము ఎంతవరకు వరుణ్ తేజ్ ఈ మూవీతో సక్సెస్ అవుతాడు, ఏం కథ అనేది. సక్సెస్ తను అందుకుంటాడా లేదా అనేది వెయిట్ చేద్దాం. పెళ్ళైన తర్వాత ఫస్ట్ మూవీ రిలీజ్ అవుతుంది, చూద్దాం. ఆల్ ది బెస్ట్ వరుణ్. ఓకే ఫ్రెండ్స్, అన్నీ బాగున్నాయి ట్రైలర్లో. చూద్దాము మూవీ ఎలా ఉండబోతుంది, ఏం కథ అని. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకుండా పక్కనున్న గంట బెల్లని గట్టిగా కొట్టండి. మేము చేసే మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. మీరు ప్రతి బటన్, సబ్స్క్రైబ్ బటన్ ప్రతి ఒక్కటి మాకు ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మర్చిపోకుండా